రివెంజ్ పాలిటిక్స్ మంచిది కాదని దాంతో మీరే నష్టపోతారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించన్నారు కేటీఆర్. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కక్షపూరిత చర్యలకు పాల్పడే ఆలోచనే తమ ప్రభుత్వానికి ఉంటే మీరంతా చంచల్గూడ చెర్లపల్లి జైల్లో ఉండేవారని సెటైర్లు వేశారు. పాలకుడికి కావాల్సింది కక్ష కాదు. మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు, సర్వ్ చేయండి, మంచిగా సర్వ్ చేయండి, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోండి, తప్పకుండా మళ్ళీ ప్రజలు అనుగ్రహించిన ఆశ్చర్యం లేదు. కానీ మీరు ఇదే రకంగా పోతే కేవలం కక్షతో, పగతో, ప్రతీకారంతో తుడిచేస్తా, చెరిపేస్తా, కూల్చేస్తా అంటే మాత్రం మీరే నష్టపోతారు, మాకేమి కాదు అధ్యక్ష. పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలంటే, లాంగ్ లాస్టింగ్ లెగసీ ఉండాలి అంటే తప్పకుండా మంచి పనులు చేయాల్సిందే. చేయండి, మాకంటే ఎక్కువ చేయండి, మేము కాదనట్లేదు. కానీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల రాష్ట్రం ఆగమవుతుంది. సలహాలు సూచనలు ఇవ్వడానికే ఉంటాయి, పాటించడానికి ఉండవు అని అనుకుంటారు. ఎందుకు అని అంటే తమ దాకా వస్తే తమకు అర్థం కాదన్నట్టు నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఈరోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. చెంచల్గూడలో చెర్లపల్లిలో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించినరో అక్కడనే మీరుండేటోళ్ళు. కానీ మా ప్రభుత్వం 15 నెలల్లో ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు.